అరే బామ్మడిది, నా కొడుకుని చూడబుద్ధి అవుతుందిరా. అదంటే నాకు పాడమురా. మా నాన్న పండుకొని ఉన్నాడు. ఏమైంది ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఏమైంది నాన్నకేమైంది? నాన్న అమ్మా, నాన్నకేమైందమ్మా? లేదమ్మా, నాన్న నాన్న నీ కొడుకు నచ్చాను. లేవు నాన్న, ఒకసారి చూడాను. లేదా నాన్న? ఓ పోడా, ఇంకెప్పుడు లేస్తావురా? పొద్దు నెత్తి మీదకి వచ్చింది, లేగా. పొద్దుగల ఉండేది కాసేపు పడుకోని. అరే ఎందుకు లేపుతున్నావు పోరన్ని? జరసేపు పండుకోంతి. చిన్న పిల్లగాడు మరి, ఇంకా జరసేపు పండుకుంటాందుకు. మరి వాడు చిన్నపిల్లాడు కాకపోతే ఇప్పుడే పెద్దోడైందా అని. అవునయ్యా, నీ కొడుకు ఇంకా చిన్న పిల్లగాడు. వీని తోటలు అందరికి లగ్గాలైనాయి. వీనియుడు ఏమైనా బరువు బాధ్యతలు ఉన్నాయా? పొద్దెక్కేదాకా అంటాడు, లేవంగానే ఊర్ల మీద పడి తిరుగుతాడు. ఇదంతా నువ్వు చేసిన గౌరవం. ఫస్ట్ నిన్న అనాలే. నేనున్నంత వరకు వాడికి ఎందుకే బరువు బాధ్యతలు? నీకేమైనా తక్కువైందో చెప్పు. నాకేం తక్కువైంది? అన్ని ఎక్కువనే అయినాయి. నేను పనికోయేస్తా, వాడిని లేపకు. ఎందుకు లేపుతా? లేపా. నీ కొడుకు గవర్నమెంట్ నౌకరీ చేయబట్టే పండ పెడతా ఇంకా 12 గంటల దాకా. సరే తీయి, వాడు ఏదో ఒక పని చేస్తాడు గాని నువ్వైతే అన్ని లేపకు. సరే తీయ్యా, ఏం లేపను. బంగారం అత్తనే తొందరనే వేస్తా బంగారం. 5 minutes నేను ముంగట ఉంటా. అత్తను అమ్మా, నేను తాళం తీసేస్తానే. నేను బయట పోయింది, తొందర అన్నం పెట్టు. పెడతారా? ఎందుకు పెట్టా? నువ్వు పెద్ద నౌకరే అయ్యబడుతుంది, నీకు అన్నం పెట్టనా? 3 పూటలు కాదు 4 పూటలు పెడతారా? బంగారం, నన్ను ఏ టైంకి రమ్మన్నావు? నువ్వు ఏ టైంకి వచ్చినావు?
అబ్బా బంగారం కొద్దిగా లేట్ అయిందిరా, ఏమనుకోకు. కొద్దిగానా? హాఫ్ అన్ అవర్ లేట్ చేసినావు అంటే 30 నిమిషాలు. అబ్బా బంగారం ఏమనుకోకురా, ప్లీజ్ రా, నీకోసం ఏం తీసుకొచ్చినా చూడు. వావ్, నాకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చినావా? థ్యాంక్ యూ. బంగారం నా మీద కోపం పోయిందా? అంటే ఈ చాక్లెట్ ఇచ్చి నన్ను కూల్ చేసినావు కదా, సరే తి ఈ ఒక్కసారికి సర్దుకుంటా. థ్యాంక్ యూ బంగారం, ఈ డ్రెస్ బాగుంది. ఏ కాదు కాదు, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. నువ్వు కూడా మస్తు ఉన్నావు. ఇద్దరం కలిసి ఫోటో దిగుదామా? దిగుదాం. దా. నిన్ను తీస్తా. Smile. సూపర్. సరే ఒకసారి చూద్దాం. చూడు ఎలా వచ్చినాయి. దా కూసో. బాగుంది కదా? నీ మొహం లెక్క ఉంది. ఛీ, అసలు ఇదేమన్నా ఫోటోయేనా? ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు. ఛీ, ఏం ఫోన్ రా, తీసుకో. ఎందుకురా బంగారం? మరి కాకపోతే ఛీ, ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు. అరే రేపు ఒక ఐఫోన్ కొనుక్కొని రారా, అందులో ఫొటోస్ మస్తు వస్తాయి. ఏంది ఐఫోనా? అది మినిమం ₹1,00,000 ఉంటది. గన్ని పైసలు నా దగ్గర ఎక్కడియే? గవన్నీ నాకేం చెప్పకు. నువ్వు ఐఫోన్ తీసుకొస్తానే నేను నీతో మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడా. అట్లా అనకే, నీతో మాట్లాడుకుంటే ఒక్క రోజైనా ఉన్నాను. నువ్వు అడిగినావు కదా, ఎట్లా చేసా ఫోన్ తీసుకొని వస్తా. జర నాతో మాట్లాడే, సరేనా? జర నవ్వే. సరే తి, లవ్ యూరా. లవ్ యూ టూ. సరే ఇప్పటికే బాగా లేట్ అయింది, పోదాంపా. ఈ ఎండకు ఈ చిల్డు బీరెత్తే ఆ కిక్కే వేర్రా. అవునరా మామ, రోజు ఇట్లా తాగుతూ మీ డాడీ ఏమంటారా? అరే అందరి ఇండ్ల వేరు, మా ఇంట్లో వేర్రా. నేను ఏం చేసినా, ఎలా ఉన్నా, మా నాన్న నాకు చాలా సపోర్ట్ ఇస్తారా. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం రా. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తారా. అవునారా, మీ నాన్న చాలా గ్రేట్ రా. మా నాన్న ఒక తండ్రి లెక్క ఉండరా, ఒక ఫ్రెండ్ లెక్క ఉంటాడు. అన్నిటికీ సపోర్ట్ చేస్తారా. అందుకే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అవునారా? అవునరా. సరే పోదాం పై. ఏమయ్యా తిందురా? నాకు ఇప్పుడు అద్దే, కొంచెం అయినాక తింటాగంతి. నాకు తెలియదా? నీ కొడుకు వచ్చేదాకా నువ్వేడ తింటావు? ఏంది తెలుసుగా, నేను తెలిసి పాగత్తలేదా? అరే ఇంతసేపు ఎటువైనవురా? నేను ఎటుపోయినమ్మా, నేను ఎటు పోలే. సరే తిందురు పారి. బిడ్డ తిందాంపా. నాన్న నాకు ఐఫోన్ కావాలి నాన్న. ఐఫోన్ అంటే ఏంటిది బిడ్డ? పెద్ద ఫోన్ నాన్న, అలా మంచి ఫొటోస్ వస్తాయి. దానికి ఎంత ఉంటుంది నాన్న? ₹1,00,000 ఉంటుంది నాన్న. ఏంది ₹1,00,000? ఏం కష్టం చేసుకొస్తున్నావు నువ్వు ₹1,00,000 ఫోన్ కొంటాందుకు? పొద్దుకు 3 పూటలు తిండి తినుడే నువ్వు దండగా అనుకుంటే ఇంకా నీకు ఫోన్ కొనియాలనా? నోరు మూసుకొని అన్నం తిను. గార్ది గార్ది పెరిగినావు, ఏం అనిపిస్తలేదు నీకు? నాకు గమని గెలవాలి, నాకు ఐఫోన్ కావాలి నాన్న. నాకు ఐఫోన్ కావాలి నాన్న, ప్లీజ్ నాన్న, నాకు కొని నాన్న. ప్లీజ్ నాన్న. అరే నువ్వు తాగొచ్చినావు కదా? నేనేం తాగొచ్చినమ్మా, నేను తాగి రాలే. నాకు ఐఫోన్ కావాలి. ఇంకా తాగొచ్చింది కాక తాగలేని అబద్ధాలు ఆడుతున్నావారా? నిన్ను చూస్తే తెలుస్తలేదు? అయినా నువ్వేం కష్టం చేస్తున్నావంటరా నీకు ఫోన్ కావాలి? చేసేదే అయ్యి ఒక్కడు కష్టం, ఇంట్లో వెళ్ళేందుకే ఇబ్బంది ఉంది. ఇంకా నువ్వేమో కష్టం చేస్తున్నట్టు నీకు ఫోన్లు కావన్నా? నాకు గమనే గెలవది, నాకు ఐఫోన్ కావాలి. ఐఫోన్ ఇస్తే అన్నం తింటా నేను. ఏంది ఎదిగిన కొడుకుని పట్టుకొని గండి మాటలు అంటావా? దీని అన్నిటి కారణం నువ్వు. ఫస్ట్ నిన్న అనాలి. వాడు ఇలా తాగే వచ్చిండు, ఇప్పుడు ఫోన్ అడుగుతుండు, రేపు ఇంకేమని అడుగుతాడు. ఏ నుంచి తెస్తావు? ఇంట్లో వాళ్ళు కష్టం చేస్తురాని అలసి ఏ కట్టిస్తావు? నువ్వు ఇంకేం మాట్లాడవు, నేను పోయి ఆయనకి అన్నం తినబెడతా.
పో పో, నువ్వు ఏసే గౌరవం కొడుకుని ఎక్కడి దాకా తీసుకొస్తుందో ఇంకా. ఇప్పుడు ఫోన్ అన్నాడు, రేపు బండి అంటాడు, రేపు కార్ అంటాడు, ఇక ఆ తర్వాత ఇల్లే అమ్ముతాడు కావచ్చు. నీకెంత మంచి చెప్పినా అర్థం కాదు అయ్యా కొడుకులకు. అరే నాన్న లేరా, ఒక్క బుక్క అన్నం తింటరా. నాకేమద్దు నాన్న, నాకు ఐఫోన్ కొనిస్తేనే తింటా. అరే నాన్న, నా కొడుకు కాదు, నా బంగారాన్ని వీరా నువ్వు. తిను బిడ్డ, ఒక్క బుక్క తిను బిడ్డ. లేదు నాన్న, నాకు ఐఫోన్ కొనిస్తేనే ఇలా తింటా, లేకపోతే తినేదే నేను. సరే నాన్న, నువ్వు అన్నట్టే నీకు ఐఫోన్ కొనిస్తా గాని లే బిడ్డ, తిను ఒక బుక్క. నాకు ఐఫోన్ కొనిస్తావా నాన్న? కొనిస్తా బిడ్డ. మాట తప్పవా నాన్న? తప్పను బిడ్డ. ఖచ్చితంగా కొనిస్తావా నాన్న? ఖచ్చితంగా కొనిస్తా బిడ్డ. నీకంటే ఎక్కువ నాకు ఓలున్నారు నాన్న, కొనిస్తా బిడ్డ. ఐ లవ్ యూ నాన్న. నీలాంటి నాన్న దొరకడం నా అదృష్టం నాన్న. అరే నాన్న, ఏంటి నాన్న? నువ్వు నిన్ను అడిగినావు కదా ఐఫోన్ కొత్త బట్టలు తీసుకొచ్చిండ్రా. నిజంగా నాన్న? నిజంగా. థ్యాంక్ యూ నాన్న. నాన్న నీ ఆరోగ్యం బాగాలే అన్నారు, టాబ్లెట్ వేసుకున్నారా నాన్న? ఇంకెక్కడ గోలిండ్రా, నీకోసం దాచిపెట్టిన రూపాయి ఉన్నాయని నీకు ఫోనే తెచ్చిండు. ఇంకా ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటాడా? ఏ ఊకే, నా ఆరోగ్యం కంటే వాని సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు ఊకు కన్నా నాకు. బాగున్నావరా తమ్మి? ఇప్పుడు బాగుండ్రా. బొమ్మది అంత మంచిదేనారా? అంత మంచిదే బావ, అంత మంచిదేరా. అంత మంచిదేరా. కనీసం ఒక ఫోన్ చేయకుండా వచ్చినవేంద్రా? నీ కొడుకు చేసే లెక్కలు కళ్ళతో చూసిపోదామని వచ్చిన బావా. నా కొడుకు ఏం చేసిండు బామ్మది? నీ కొడుకు ఏం చేస్తలేడు బావా, మంద ఆగుతలేడు, అమ్మాయిలతో తిరుగుతలేడు. మామ, నాకు అలాంటి చెడు అలవాట్లు లేవు. అన్ని తెలుసుకొని వచ్చిండ్రా అల్లుడు. ఆ చేతులు అదేంటిదిరా? ఐఫోన్ మామ, ఐఫోను. అంత పెద్ద ఫోన్ నీకెందుకురా? అక్క బావా, మీ ఇద్దరి గారాబం వల్లే వాడు అట్లా తయారైండు. ఏదో ఓ రోజు కొంప ముంచుతాడు వీడు. నేను కాదురా, మీ బావనే వీడిని ఖరాబ్ చేస్తుండు. బాగా ఖరాబ్ చేస్తే ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు అక్క? ఆయనకి మంచి చెడు చెప్పరాదా నీకు? అరే బామ్మది, వాడు ఇప్పుడు ఏం చేయకపోతే నీ వయసు నా వయసు వచ్చినాక ఏం చేయస్తాడారా? బావా, ఫోన్ మోదులా పోరు మోదులా వడ్డోడు ఎక్కడ పేరుకి వచ్చినట్టు నేను ఎక్కడ చూడలేదు బావా. అరే బామ్మది, వాడు చిన్న పిల్లోడు రా, మెల్లమెల్లగా మాట్లాడుతీ. ఏమో ఏం మాట్లాడో ఏమో. నేను వెళ్ళొస్తామయ్య. ఓ ఇక ఊరంతా బలా దూరి తిరిగిరమ్మా నీ కొడుకులు. అరే బామ్మది, నువ్వు వానికి మేనమావగా కోపంగా కాకుండా కొంచెం ప్రేమ కొద్ది చెప్పురా. సరే బావా, నీలాగా ప్రేమ ఎప్పుడు నాకు రాదు. సరే సరేది, మా తమ్ముడిని తిననిస్తావా లేకపోతే తిన్న నిలబెట్టి మాట్లాడతావా? తమ్మి తిందుపా. బామ్మది పా, ఎప్పుడు తినవో ఏమో. బంగారం, మొన్న నిన్ను వెయిట్ చేయించిన కదా, అందుకే సరే నేనే ముందు వచ్చిండ్రా. ఎట్లయితేంద్రా, వచ్చినావు కదా. నీకు సర్ప్రైజ్. ఏంటి? ఇదిగో నువ్వు అడిగిన ఐఫోన్. ఐఫోన్ నాకే? నీకే బంగారం. అబ్బా, నువ్వు ఎంత మంచోడివిరా. నేను అడుగుడుతోటే నాకు ఐఫోన్ తీసుకొచ్చినావు. లవ్ యూరా. వీటువే. ఎలా ఉందిరా బంగారం? ఎలా ఉందా? మస్తు ఉన్నదిరా. ఫోటోలు తీదందా? ఇప్పుడు సూపర్ రావాలి ఫోటో. కొంచెం నవ్వు. ఇప్పుడు నిన్ను దిస్తా పట్టే మంచిగా. ఫస్ట్ చూడరా ఫోటోలు. చూసినావా? ఐఫోన్ అంటే ఐఫోనే. సూపర్ వచ్చినాయి ఫోటోలు. చూసినావా ఫోటోలు ఎంత మంచిగా ఉన్నాయి? ఎంత బాగున్నాయి నిజంగా. నువ్వు చెప్పినట్టు ఐఫోనే. చాలా బాగా వచ్చినాయి ఫోటోలు.
మరి ఏమనుకున్నావురా, అందుకే ఐఫోన్ తీసుకురా అని చెప్పిన. అయితే ఇప్పుడు నేను తీస్తా ఫోటో, మంచిగా తీస్తా ఫోటో. సరే. చూడే ఎంత బాగా వచ్చినాయో. వావ్, ఇది చూడు ఎంత బాగా వచ్చిందో. మస్తున్నది. బంగారం, నీకు ఇంత మంచి ఫోన్ కొనిచ్చిన నాకేం పార్టీ లేదా? అరే, ఇంత పెద్ద ఫోన్ కొనిచ్చినాక నీకు పార్టీ ఇయ్యనా? పా, నీకేం కావాలది కొనిస్తా. ఏమైంది ఆయన? అబ్బా, నడిచి నడిచి కాళ్ళన్నీ గుంజుతున్నాయిరా. ఈ షాప్ ఇంకెంత దూరం ఉందో ఏమో. అరే, బండి కొనలేవురా. చూడు, అందరు లవర్లు మంచిగా బండి మీద తిరుగుతారు, మనం కూడా వాళ్ళ లెక్క తిరుగుదాంరా. నీ మాట కాదంటున్న బంగారం, మా నాన్న నాకు ఏ జరిగినది కొనిస్తాడు, నా మాట కాదనడు. ఖచ్చితంగా బండి తీసుకొని వస్తా, అందరిలాగే మనం ఎంచక్క బండి మీద తిరుగుదాం. వావ్, నేను అడుగుడుతోటే నా కోసం బండి తీసుకొస్తానన్నావు. నిజంగా నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టం రా. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు బంగారం, నీకోసం ఏదైనా చేస్తా. సరే వెళ్దాం పా. పాడుగా ఎంత దగ్గర చేసినా మళ్ళీ ఇటే రావాలి. ఏంటిదిరా? నీతో ఒక విషయం మాట్లాడన్నా అన్న. మళ్ళేంటిదిరా? అమ్మా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? ఏం కావాలో చెప్పురా. మళ్ళేం కోరిక కోరబోతున్నావురా, చెప్పు. అన్న, ఏంటిదిరా? నాకు కొత్త బైక్ కావాలి నాన్న. ఏందిరా బైకా? ఏ నుంచి వస్తాయి అనుకుంటున్నావురా పైసలు? నువ్వు చెట్లకు వస్తున్నాయి అనుకుంటున్నావా? రూపాయి సంపాదన లేదు కానీ కోరికలేమో పెద్ద పెద్ద కోరతావు. నాన్న, 50,000 కడితే ఈఎంఐలో మనకు బైక్ వస్తాయి ప్లీజ్ నాన్న, ఎట్లా నేను కొని నాన్న ప్లీజ్. అరే, 50,000 ఏ నుంచి వస్తాయి అనుకుంటున్నావురా? ఈఎంఐలు అంటున్నావు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాకు ఎట్లా ఆగే. కొని నాన్న. నువ్వు ఆగు. సరేనన్న, కొనిత్తతి. ఆ మంచిగుంది. వాడు తానా అంటే నువ్వు తందానా అంటావు. ఇద్దరికిద్దరు మంచిగా ఉన్నారు నా గండానా. సరే గాని కొంచెం అయితే అన్నం తినిపోరా, బైక్ కొనుక్కుందాం గాని. ఒక పూట అన్నం తినక కడుపు మారితేనే తెలుస్తుంది మనం పడే బాధ ఏందో. నీకేం తెలుసు? నీ అవ్వ నాకు అన్నం వద్ద ఏమద్దు, నాకు బైక్ కొనిచ్చినా కానీ అన్నమే తినా. ఎందుకే బా నువ్వుకే సతాయిస్తావు? ఉన్నొక్కగానొక్క కొడుకు, వాని కోసం కాకుండా మనం ఎవరి కోసం చెప్తాము చెప్పు? ఏ అప్పో సప్పో చేసి మనకి బండి కొనిస్తాడంటే ఊకొక్క నాన్నకే అని బాధపడితే నీకు ఏమంతా చెప్పు? ఆ సంతోషం కంటే మనకి ఇంకెక్కువ ఏముంది చెప్పు? నువ్వు నోరు మూసుకోనుండు. అరే అరే నాన్న, అరే రాకేషు రారా, నీకు బండి కొనిస్తున్నా, నీ బుక్కడంత అన్నం తిందువు రారా. రాకేషు తలుపు తీరా. నువ్వు బయటకు రానే రాదు నాన్న, నాకు బైక్ కొనిచ్చి అన్నం తినా ఏం తినా, నాకు ఫస్ట్ బైకే కావాలి. అరే నాన్న, రాకేష్ తలుపు తీరా. అరే రాకేష్, తలుపు తీరా. నాన్న కొనిస్తా అంటుండగా బండి. అమ్మా, నేను తలుపు తీయా, అన్నం తినా, నాకు బైక్ కొనిస్తే కానీ బయటకు రానమ్మా, నాకు బైక్ కావాలి ఫస్ట్. ఏందయ్యా వీడికి ఇట్లా చేస్తుండు? నువ్వు ఊపోయి ఊకొక్క వాడిని ఏమనుకు. రేపు పొద్దుగా అప్పో సప్పో తీసి బండి ఒక్కత్తా అని చెప్పిన కదా, వాడిని ఎందుకు సతాయిస్తానో చెప్పు? సరే తి, ఇప్పటికే నీ పానం మంచిలేదు, గోళీలు వేసుకొని చేసి తిని వండుకుంటా. అరే నాన్న, రాకేష్ తలుపు తీరా. నువ్వు కోరుకున్నట్టే కొత్త బండి తీసుకొచ్చిన బిడ్డ రాకేషు. అరే నాన్న. నిజమా నాన్న? నిజమేరా. ఏదైనా బైక్ ఏది నాన్న? ఇగో నా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు తొందరగా తాను చేసి రాపు. నిజమా నాన్న? ఓకే నాన్న, తొందరగా తాను చేసి వస్తా. సరే. అమ్మయ్య, మా నాన్న అడగానే నాకు బైక్ కొనిచ్చిండు. ఈ విషయం ఎట్లా చేసినా బంగారానికి చెప్పాలి. బంగారం, ఎక్కడున్నావు? అర్జెంటుగా నీతో మాట్లాడాలి, మన గుడి దగ్గరికి రా. ఓకే, తొందరరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అమ్మయ్య, ఈ బైక్ మీద ఎక్కించుకొని నా బంగారాన్ని ఈరోజు ఊరంతా తింటాం. ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది.
నాన్న నాన్న నాకు బైక్ ఇవ్వ అన్న. అరే ఇప్పుడు ఎందుకురా, దేవుని దగ్గర పూజ చేసినాక తీసుకోపోతుంది బిడ్డ. అబ్బా లేదు నాన్న, ఒక్కసారి నాన్న ఒక రౌండ్ వేసుకుని వస్తాను నాన్న, ప్లీజ్ నాన్న, తర్వాత చేయించుకోవచ్చు పూజ నాన్న. ఈ నాన్న. అరే నువ్వు చెప్తే తినట్లేవేంద్రా, ఇత్తగా నాకు నీకోసం తీసుకొచ్చిన ఆ బిడ్డ బండి. థ్యాంక్ యూ నాన్న. అరే నాన్న సరే గాని జాగ్రత్తగా వెళ్ళు బిడ్డ. జాగ్రత్తగా వెళ్ళొస్తానన్నా. నువ్వు అడిగితే బండి తీసుకొచ్చిన కదా, బండి మీద ఒక జాలి ఒక రౌండ్ వేసేద్దాంపా. అరే నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నేను ఏది అడుగుతా తీసుకొస్తున్నావు, కనీసం ఒక్క మాట కూడా కాదంటలేవు. అడిగిన వెంటనే నా తీసుకొచ్చిన కళ్ళ ముందు పెడుతున్నావు. నిజంగా నువ్వు దొరుకుడు నా అదృష్టం రా. నాకు ఒక డౌటు, ఇవి నిజంగా మీ నాన్నే కొనిచ్చిండా, లేకపోతే నువ్వు ఎక్కడన్నా అప్పు చేసినావా? నేనెందుకు అప్పు ఎత్తనే, బంగారు లాంటి మా నాన్న ఉండంగా మా నాన్న నాకు ఎలాంటి కష్టం లేకుండా పెంచిండే. నేను ఏది అడిగినా కాదని, అలాంటి నాన్న దొరకడం నా అదృష్టమే. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తానే. ఏమయ్యా తిందుపా. ఆగే వాడైతే రాని, వాడు వచ్చినాక అందరు కలిసి తిందామే. వాడు ఇప్పుడు వస్తాడా చెప్పు? వాని బండి కొనిచ్చిన సంబురంగా ఎక్కడెక్కడ తిరుగుతుండో ఏమో. వాడు వచ్చారు లేట్ అవుతుంది కానీ నువ్వు తిందుపా, చేలు కడుకొచ్చుకోపో. సరే ఏమయ్యా? అయ్యో ఏమైందయ్యా? అయ్యో ఏమైంది? ఉండు నీ గోళీలు తీసుకొస్తా. అమ్మా ఏమయ్యా? లే గోళేస్తుందిలే. అయ్యో ఏమయ్యా? లే తమ్ముడు. బావరా. చిన్నోడు చిన్నోడు అయ్యో వానికి ఫోన్ చేయనా కొడుకు? అయ్యో ఏమయ్యా? అయ్యో. అరే నేనేమన్నా నేను ఇబ్బంది పెడతానన్నారా? చాచా గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు? ఫోన్ చేస్తాడు, మా మామయ్య ఫోన్ చేస్తుండే. అబ్బా ఇక్కడ కూడా ఫోన్ అవసరమా? పక్కకు పెట్టు. సరే సరే. ఏమయ్యా? అయ్యో నా మాటరా. అయ్యో తమ్ముడు వీళ్ళు ఆవాడతలేడు ఫోను. అయ్యో అయ్యో ఏమయ్యా? అయ్యో తమ్ముడు నా కొడుకు చూడబుద్ధి అవుతుంది. అయ్యో రాకేష్ రమ్మనే
బావా నా కొడుకు రాకేష్ చూడబుద్ధి అవుతుంది. నాన్న నీ కొడుకు లేవు నాన్న. ఫోన్ అంటే ఫోన్ కొనొచ్చు, బైక్ అంటే బైక్ కొనొచ్చు. ఇలాంటి కొడుకు నీకు ఉంటుంది నాన్న. లేవు నాన్న. ఒక అమ్మాయి ప్రేమలో మోజులో పడి నీ ఆరోగ్యం కూడా నేను పట్టించుకోలే నాన్న. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు నాన్న. నువ్వు నన్ను క్షమించే అర్హత లేదు నాకు. అమ్మాయి కోసం కన్నా తననే దూరం చేసుకున్న పాపిచ్చి కొడుకు నాన్న. అలాంటి కొడుకు ఏ తండ్రి కొడుకు నాన్న. లేకపోడా ఒక్కసారి చూడు నాన్న, నాతో మాట్లాడినా నాన్న. నాకు బైక్ వద్దు, బండి వద్దు, ఏదొద్దు నాన్న. నువ్వు ఉంటే చాలు నాన్న. ఒక్కసారి నీ చేతి ముద్ద తిలాను ఒక్కసారి లేవు నాన్న. ఒక్క బుక్క తినిపోయి నాన్న. ఇంకెక్కడ వస్తారా మీ నాన్న? ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఆయన ఆరోగ్యం గురించి కూడా చూసుకోలేదు. ఒక అమ్మాయి మోదులో పడి బయట తిరిగి తిరిగి మీ అయ్యను చంపుకుంటు ఇంకేడికెళ్ళి వస్తారా మీ నాన్న? బా ఒక్క కొడుకు నేనేదైతే అది కొనిచ్చావు నాన్న. నువ్వు కావాలి నాన్న, నీ ప్రేమ కావాలి నాన్న. లేదన్న అమ్మా, నువ్వనే చెప్పాలి నాన్న లేవమని. అరే దరిద్రుడా, నువ్వేమంటే మీ నాన్న చచ్చిపోయిండ్రా. పైసలు పైసలు అన్నా కానీ నాకు అది కావాలి ఇది కావాలని ఆయన ఎంత ఇబ్బంది పెట్టినవురా. అమ్మా ఇప్పుడు ఎందుకురా ఏడుస్తావు? ఇప్పుడు నిమ్మలమైందా నీకు? అమ్మా ఇలాంటి పాపిష్టి కొడుకు ఏ తండ్రికుండా కొద్దున్నాను. లేవు ఒక్కసారి లేచి కొడుకుని చూడు నాన్న. అమ్మా చెప్పమ్మా, ఒక్కసారి మాట్లాడాలి ఉందమ్మా. నాతో ఒక్కసారి మాట్లాడాలి ఉందమ్మా. లేవు ఇంకెక్కడ నాన్నరా? లేనా నీ కొడుకు నచ్చిన లే అయ్యా, నా కొడుకు అంటావు కానీ కొడుకు లే. ఒక్కసారి చూడు నాన్న, ఈ కొడుకు నీతో మాట్లాడాలి ఉంది నాన్న. లే అయ్యా, నీ కొడుకు వచ్చిండు లే. ఇలాంటి కొడుకు నా వల్లనే నీ ప్రాణం పోయింది నాన్న. నా వల్ల నన్ను క్షమించు నాన్న. ఈ పాపిష్టిని క్షమించు నాన్న.